నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిలాగా ఆయన మాటలు లేవు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ని మేము పొడగొట్టదలుచుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంటా వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి కార్యకర్తకు లేదు. ఇవాళ ఏం మాట్లాడాను ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఆ వీడియో చూసి నేను మళ్ళీ ముందుకు పోతా. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో శాడిజం ఎట్లా ఉందో, ఒక సైకో ఎట్లా ఉన్నాడో ఒకసారి చూద్దాం. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నేను ఎక్కడ మాట్లాడిండు? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6గురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6గురిని ఎంత దారుణాతి దారుణంగా
కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు పాపం. ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6గురిని చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి నిన్న గోల్ఫ్ కోర్సులో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది? అంటే మమ్మల్ని తిడితేనో, మమ్మల్ని జైల్లో పెడితేనో, మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావో పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణయి. నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు నువ్వు. కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు. నీళ్లు మోసి బిందెలతో మొక్కకు చిలకరిస్తూ దాన్ని కాపాడుకోవడానికి రైతులు తల్లడిల్లుతున్నా నీకు చీమ గుట్టినట్టు లేకపోయా. ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయన అబద్ధాలు ఎట్లా మాట్లాడిండో ఒక్కటొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి చూపించాను.
నిన్న మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నంబర్ 1, మేడిగడ్డ మీద తప్పుడు ప్రచారం. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు. అరే నల్లల నీళ్లుంటే కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళెత్తాలన్నాయా అని మాట్లాడిండు మొన్న. మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన, ఇక చూడు బై నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగలబారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్నేమంటాడు, లే నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్డీఎస్ఏ చెప్పేదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నేపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నేపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్నా నీకు రాకపోయా. నంబర్ 2, ఒక ప్రముఖ దినపత్రికలో మొన్న ఒక వార్త వచ్చింది. పంప్ వాటర్ ఫ్రమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇందులో చాలా స్పష్టంగా ఏ సీనియర్ అఫీషియల్ వెల్ వర్స్డ్ ఇన్ ద ఇష్యూస్ రిలేటింగ్ టు మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల barrages said instead of waiting for full repairs, the government could adopt a simple temporary solution. All it requires is construction of a copper dam in upstream. They can store and regulate flows and water can easily be pumped from Medigadda to Annaram to Sundilla to Ellampalli. As envisaged in KLIS system, the official said, since Kaleshwaram barrages are a politically loaded issue, it is doubtful if the government would even consider such an idea. In a year like this, any water that can be used is pure gold. Pure gold. The best part of the solution is the copper dam. ఇట్లా చాలా విషయాలు చెప్పినాడు. అంటే ఈ కరువు పరిస్థితుల్లో ఎలినినో సంవత్సరంలో చుక్క చుక్క నీళ్లు కూడా బంగారం కంటే విలువైనటువంటిది. నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది అని ఒక ఉన్నత అధికారి స్పష్టంగా చెప్పారు అని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. ఓకే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తవచ్చని స్పష్టంగా రాసినారు.
నేను మొన్న కూడా చెప్పిన మీకు, తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్ళు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రస్తుత ఇంజనీర్లు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా మనము చిన్న కాపర్ డ్యామ్ కట్టుకొని 8.5 కోట్ల రూపాయల ఖర్చుతో నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యమంత్రి గారు, ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడి, మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే, ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఇది 7/4/2015 ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ we have recommended the construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not possible due to prohibitive cost and time consumption and also has to pass through coal belt areas. Then, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda to Midmane reservoir and is now being taken to Sripada Ellampalli project following Godavari river utilizing all the packages from 6, 7, 8. మా సూచన ఆధారంగానే డైరెక్ట్ తీసుకుపోవడాన్ని మార్చి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నారు అని ఇంత స్పష్టంగా చెప్తే, రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దన్నారు మేడిగడ్డ దగ్గర, నాట్ ఫీజబుల్ అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు వెళ్ళవేస్తే నిజమైద్దా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఇంత స్పష్టంగా, ఇది అఫిడవిట్, ఇది ఉత్తగా రాసిచ్చిన కాగితం కాదు, జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటరైజ్డ్ అఫిడవిట్ ఇచ్చింది రిటైర్డ్ ఇంజనీర్లు. దీన్ని కూడా నువ్వు మాట్లాడితే ఇది పచ్చి అబద్ధం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇక వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి, జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడింది, మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట. జర చూపిస్తావు ఒకసారి? 20 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పని చేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనిక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే, నాకంటే, మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు.
They will listen to everyone. Finally, they decide who is who, what is correct, what is not correct. అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3,177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3,347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు. వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంది అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో, ఇండ్లు కట్టాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది, 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం. 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జిను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ల నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా అమ్మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడతావని నేను నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 టీఎంసీ ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 టీఎంసీలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది, రేపు కరువు వస్తుంది అని అంటున్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 1 సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అటు ఉన్నాయి, డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళని కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళని కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5
టీఎంసీలు కావాలి. సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్ళకు 10 టీఎంసీలు కావాలి. రామగుండం, మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. ఆడు ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా చేసింది పిచ్చి పనులు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, 1 ఎకరాన్ని నీళ్ళు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తులు దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31,00,000 ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రు అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము. దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది. 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్ళు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధర కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదంటాడు. అది నోరమ్మోరా. ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరము రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి సాగు విస్తీర్ణం 34,97,000 ఎకరాలు. 2023-24 నాటికి రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మేము దిగిపోయే నాటికి 1,18,00,000 ఎకరాలకు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది? 34 లక్షల నుంచి 1,18,00,000కి ఎట్లా పెరిగింది? చెప్పు సమాధానము. అంటే మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం వల్ల ఇంత సాగు విస్తీర్ణం పెరిగింది.
ఇలా వరి సాగు విస్తీర్ణం పెరిగినా, మరి పంటల ఉత్పత్తి పెరిగినా కూడా 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగినా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అనేది వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఇంకో విషయం కూడా ఆయన నిన్న ఒక తప్పును ప్రచారం చేసే ప్రయత్నం, మేము సరే మేడిగడ్డ అయితే మూయాల్సిన అవసరమే లేదు గేట్లు, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఒకవేళ మూసి నిర్మిస్తే భద్రాచలం కొట్టుకపోద్ది అంటాడు ఈయన. భద్రాచలం కొట్టుకపోతుంది, 48 ఊర్లు మునిగిపోతాయి అంటాడు. మీరు జర్నలిస్టులు, విజ్ఞానవంతులు అర్థం చేసుకోగలుగుతారు. రాష్ట్ర ప్రజలకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సింపుల్, వెరీ సింపుల్. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన భద్రాచలంకు 48 గ్రామాలకు వచ్చిన 30 లేదు. 28 lakh క్యూసెక్స్. పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. భద్రాచలం కానీ ఆ 48 గ్రామాలకు ఇబ్బంది జరగలేదు. సరే, అన్నారం సుందిల్ల ఎన్ని నీళ్ళు నిలుపుతాము? 5 టీఎంసీలు అన్నారంలో, సుందిల్లలో ఒక 5 టీఎంసీలు నింపాలి. నింపితే మనకు మోటార్లకు నీళ్ళు అందుతాయి. ఇది నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పింది కూడా కాదు. అన్నారంలో 5 నింపాలి, గేట్లు ముయ్యకపోతే ఎట్లా నింపుతావు, అవి కిందికి జారుతాయి అన్నాడు. ఇంజనీర్లు, నీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పే మాట, అన్నారం సుందిల్ల గ్రౌటింగ్ జరిగింది, అవి పటిష్టంగా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకున్న కరువు పరిస్థితుల్లో పర్మనెంట్ రిపేర్స్ చేసుకుంటూనే ఇప్పుడు నీళ్లు ఎత్తచ్చు అని అందరూ చెప్పిన మాట. 5 టీఎంసీలు అన్నారం, 5 టీఎంసీలు సుందిల్లలో నింపితే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 11,000 క్యూసెక్కులు. 10 టీఎంసీలు అంటే ఎంత? 1,11,000 క్యూసెక్కులు. 2 బ్యారేజీల్లో ఒకవేళ ఇబ్బంది వచ్చి 2 ఒకేసారి వస్తే కూడా ఎంత పోతాయి కిందికి? 1,11,000 క్యూసెక్కులు పోతాయి. 15 లక్షల క్యూసెక్కుల వరద పోయినసారి వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. అన్నారంలో 5, సుందిలలో 5 అంటే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే 1,11,000 క్యూసెక్కులు. వాట్ ఈస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు. నీకు నీళ్ళు ఇయ్యే బుద్ధి కాక తెలంగాణ కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలకు అర్థమవుతుందని నువ్వు మొండి పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక బ్యారేజీలో ఇబ్బంది వచ్చినా 5 అంటే 55,000. 2 బ్యారేజీలు ఒకేసారి ఇబ్బంది వచ్చినాయి అనుకుందాం ఒక సెకండ్కు. అట్లా వస్తే కూడా 1,10,000 కదా. కరువు కంటే, ప్రజల కంటే, కరెంటు కంటే ముఖ్యమైనది ఏంటి? రేపు ఎన్టీపీసీకి సింగరేణి కరెంటుకు నీళ్ళు ఉండని పరిస్థితి అవుతుంది, మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. నీ మొండితనం ఇందులో ఇవి కూడా రాసిన రిటైర్డ్ ఇంజనీర్లు, దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ లెటర్. ఈ స్థాయిలో బ్యారేజీలు అన్నారం సుందిల్ల జలాశయాలు వారి కనిష్ట డ్రాడౌన్ MDDL స్థాయిలో నీరు నిల్వ చేయాలి. అన్నారం వద్ద 116, సుందిల్ల దగ్గర 126. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.78, మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 8.8, నేను ఇంకా 10 చెప్పినా నేను. 8.8 అంటే 90,000 క్యూసెక్స్. వేర్ ఇస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? నీకు ఇష్టం లేక భద్రాచలం కొట్టుకుపోతుంది అని పోయి ఒక తప్పుడు ప్రచారం, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు చెప్తుండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బేసికల్లీ నేను ఇంకో విషయం మాట్లాడాను, మన పట్టిసీమ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు పంపిణీ జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే పెట్టినారు. సో విత్ ఇన్ దేర్ 518లో పోలవరం ఉన్నది. పోలవరంకి అగెనెస్ట్గా పట్టిసీమ కట్టుకున్నారు. పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ వాడతాం, పోలవరం పూర్తి కాగానే పట్టిసీమ బంద్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నన్ను పట్టుకొని నేను అడ్డమైన భాషలో, అడ్డమైన బూతులో మాట్లాడిండు. సో ఇక్కడ జరిగింది ఏంది?
Pattisima is not a new project. Pattisima is not an illegal project, which is part and parcel of Polavaram project. Once Polavaram is started, Pattisima will be defunct. అయితే ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే తప్పేంది, వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, ఇది అప్పుడే కట్టారు కదా పట్టిసీమ అన్నాడు. అసలు పాయింట్ ఇక్కడనే ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడే ఎగువ రాష్ట్రాలు అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది, తక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళు, అటు తుంగభద్రలో నీళ్ళు ఆపుతుండ్రు, అటు ఆల్మట్లో నీళ్ళు ఆపితే మన జూరాల దగ్గర మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోయి 1 టీఎంసీ ఇయ్యండి, 2 టీఎంసీలు ఇయ్యండి, మాకు మంచినీళ్ళకి లేవు అని అడుక్కుంటాం మనం. అట్లనే గోదావరి నది మీద కూడా ఏమవుతుంది కరువు వచ్చినప్పుడు, పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తల్లడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నది, ఇవాళ 50,000 60,000. చుక్క చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్క పోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నువ్వు రప్ప గుంజితే ఈడ 33,000 క్యూసెక్కులు గుంజొచ్చు కన్నెపల్లి, దేవాదుల కాడ 2,500 క్యూసెక్కులు గుంజొచ్చు, సీతారామ కాడ 11,000 గుంజొచ్చు. మొత్తం 3 గుంజి పారేస్తే కింద ఆడేడు నడుస్తాయి పట్టిసీమ పంపులు. నువ్వు గుంజతలేవు కనుకనే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు కనుక నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమ నడుపుకుంటుండు అని నేను అన్నా. ఎస్, ఐ స్టాండ్ బై దాట్. నువ్వు నిజంగా కన్నెపల్లి నడిపి ఉంటే, దేవాదుల పూర్తి స్థాయిలో నడిపి ఉంటే, నువ్వు సీతారామ పూర్తి స్థాయిలో ఎత్తి ఉంటే కిందికి పట్టిసీమ మోటార్లు ఏడికెళ్ళి నడుస్తాయి. వీటిని వండబెట్టి నువ్వు కింద బారిస్తున్నావు. ఇవాళ ఈ నిమిషానికి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఎన్డీఎస్ఏ అని ఏదో కథలు పడుతున్నావు, కన్నెపల్లి మోటార్లు వత్తు అంటే. దేవాదులలో ఎన్డీఎస్ఏ అడ్డం వచ్చిందా నీకు? దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి. దేవాదులలో నువ్వు 2,500 క్యూసెక్కులు ఎత్తచ్చు. నేను మొన్న తిట్టినాక, మేము గట్టిగా అడిగినాక 800 వెళ్ళి ఇప్పుడు ఏదో నిన్న 1,200 1,300 తీసుకుంటున్నావు. మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? గాడిదల పండ్లు దొమ్ముతున్నావా? పందులు కాస్తున్నావా? నువ్వు నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దేవాదులలో 10 మోటార్లకు 4 ఎందుకు నడుస్తున్నాయి, 6 ఎందుకు బంద్ పెట్టినావు? 2,500 క్యూసెక్కులు దేవాదుల్లో ఎత్తగలిగే అవకాశం ఉంటే ఎందుకు 1,000-1,200 ఎత్తుతున్నావు? వరంగల్ జిల్లాను ఎందుకు ఎండబెడుతున్నావు? ధర్మసాగర్లో కానీ, జనగామ కాన్స్టెన్సీలో కానీ, నర్సంపేట కానీ, పాలకుర్తి కానీ, పరకాల కానీ 75% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? చెరువులు ఎందుకు నింపుతలేవు? వానకాలం పంటకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. నోరు నీకే ఉందా? మాకు లేదా? కాంట్ వి స్పీక్? కానీ మాకు సంస్కారం ఉండదు. ఇంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, నోరు ఉంది నాకు కూడా, బట్ సంస్కారం ఉంది మాకు. ఎత్తు దేవాదుల నీళ్ళు, ముందస్తు నీ ప్రణాళిక ఏది? దానికి గోదావరి నీళ్ళు రాగానే ఎత్తుకుందామని 3 నెలల ముందే ఒరాయిలింగ్ చేసుకోవాలి, సిస్టమ్ రెడీ చేసుకోవాలి, విద్యుత్ రెడీ చేసుకోవాలి, 10 మోటార్లు ఎత్తాలి కదా. ఎందుకు ఎత్తలు? ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలు? ఆడ ఎన్డీఎస్సీ అడ్డం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చింది? ఇక్కడ మేము గిట్ట అడ్డం వచ్చినావా? ఎందుకు ఎత్తలేవు నీళ్ళు దేవాదుల కాడ? నేనెందుకో నోరిప్పలేను. పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా, నీ పంప్ హౌస్ సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం. ఇక ఇంకోటి చెప్తాడు, నిన్న 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాడు పదే. అసలు దానికి అయిన ఖర్చు, బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90, మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, 2 కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట, పాస్వాన్ల బాటలు ఎక్కువ ఉన్నది.
ఖర్చు పెట్టిందే 87,000 కోట్లు. దాంట్లో ఇన్ని ఉన్నాయి అన్ని. అందులో అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మామ ఆయన పేరేదో ఉంటుంది సూదిని పద్మారెడ్డి గారే చెప్పిండు, అరే 1,00,000 కోట్ల అవినీతి జరగాలి, ఖర్చు పెట్టింది 87,000, ఇది 1,00,000 కోట్లు ఆడికెళ్ళి అవుతుందని నీకు పిల్లనిచ్చిన మామని పద్మారెడ్డే చెప్పిండు. ఆ వీడియో కావాలంటే పంపుతా చూసుకోసారి. నీ మామ చెప్పినాక కూడా నీకు బుద్ధి వస్తలేదా? ఆ రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడు తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడికి మెదడు దొబ్బింది, ఖర్చు అయిందే 87,000, 1,00,000 కోట్లు అని తప్పు మాట్లాడుతుండే నీ మామనే ముట్టికాయలేసింది కదా నీకు. ఇన్ఫ్యాక్ట్ ఈ 87,000 కోట్లలో కూడా ద ఫస్ట్ కాంపోనెంట్, ఆ ఫస్ట్ కాంపోనెంటు మొత్తం కలిపితే 10%, 90% రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మిడ్ మానేర్కి నీళ్ళు వస్తున్నాయి. ఆ సిస్టమ్ అంతా దీంట్లో కట్టింది కాదు, ఇది కాళేశ్వరంలో కట్టింది కాదా? ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ దెర్ ఆర్ 2 twin tunnels. ఎల్లంపల్లి నుంచి 2 టన్నెళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తాయి, మేడారం రిజర్వాయర్ నుంచి 2 టన్నెళ్ల ద్వారా మిడ్ మానేర్కి వస్తాయి, మిడ్ మానేర్ నుంచి 1 టన్నెల్ ద్వారా అనంతగిరికి వస్తుంది, అనంతగిరి నుంచి 1 టన్నెల్ ద్వారా రంగనాయక సాగర్కి వస్తుంది, రంగనాయక సాగర్ నుంచి 1 టన్నెల్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తుంది, మల్లన్న సాగర్ నుంచి పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. ఈ రిజర్వాయర్లన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ పంపింగ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, టన్నెళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పి దాకా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో కూడా కరువు వస్తే నీళ్ళు తీసుకుపోయి అక్కడున్న గుత్పా అలీసాగర్ లిఫ్ట్కి కూడా నీళ్ళు అందించినాం, పంటలు కాపాడినాం. ప్యాకేజ్ 21 నిజామాబాద్ జిల్లా కూడా దాంట్లో భాగమే. ఇవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా ప్యాకేజ్ 27, 28 ఉన్నాయి, అవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. అంటే 87,000 కోట్లలో 10% మేడిగడ్డ టు ఎల్లంపల్లి, మిగతా 90% ఎల్లంపల్లి అండ్ అబో అదన్నీ వాడుకుంటున్నావు కదా. పోయిన సంవత్సరం వాడినావు, అంతకుముందు సంవత్సరం వాడినావు, మొన్న 3 నెలల కింద కూడా వాడినావు. మళ్ళీ చెప్తున్నాం మేము, కాళేశ్వరం ద మోస్ట్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ప్రాజెక్ట్. దీనికి 3 సోర్సులు ఉంటాయి. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్కైనా ఒక సోర్స్ ఉంటుంది, బట్ కాళేశ్వరం హ్యాస్ గాట్ 3 సోర్సెస్. మంచిగా కాలమైతే ఫుల్ వర్షాలు పడితే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు నడుపుతాం, సో దట్ 50% మోటార్లే నడుస్తాయి, 50% కరెంట్ బిల్ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ పడి మధ్యస్థమైనటువంటి వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడుపుతాం, దాదాపు 60-70% మాత్రమే మోటార్లు నడుస్తాయి, కరెంట్ బిల్ వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు లేనప్పుడు ఉండేది మేడిగడ్డ, అక్కడి నుంచి మోటార్లు ఆన్ చేస్తే 100% సిస్టమ్ పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలు యావరేజ్ అబో యావరేజ్ ఉన్నాయి కనుక పైన సిస్టమ్ నడిపినావు కాళేశ్వరంది. భువనగిరి యాదాద్రికి కూడా నీళ్ళు ఇచ్చినాం, భువనగిరి యాదాద్రిలో కూడా కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండినాయి. నువ్వు అది లేదు అని ఒక పచ్చి అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తావు. ఈవెన్ ఇన్ దిస్ 10%, కన్నెపల్లి పంప్ హౌస్, సుందిల్ల పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ 3 are intact. ఈ 3 బ్యారేజీల్లో మేడిగడ్డలో 85 పియర్సు, అన్నారంలో 66 పియర్సు, సుందిల్లలో 74 పియర్సు. సుందిల్ల బ్యారేజ్ ఇంటాక్ట్ ఉందని అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కు నువ్వే ఆన్సర్ ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగింది, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్ల అండ్ అన్నారం బ్యారేజ్ మే కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. నో సార్, మేడిగడ్డ లెక్క అన్నారం సుందిల్ల కూలిపోతాయా, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏం ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి టు సుందిల్లా, ఇది నీ స్టేట్మెంట్, ఇది నా స్టోరీ కాదు, ఇది మీ కాంగ్రెస్ పేపరే, వెలుగు పేపరు. తుమ్మిడిహట్టి టు సుందిల్లా, మరి సుందిల్ల కూలైపోతే సుందిల్లకు నువ్వు ఎందుకు తెస్తున్నావు నీళ్ళు? కూలైపోతే అది పనికే రాకపోతే సుందిల్లకు నీళ్ళు తెస్తాను ఎట్లా అన్నావు? ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో మొత్తం ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో జరిగిందల్లా కూడా ఇన్ని పియర్స్, ఏది నేను ఇందాక చెప్పినట్టు మేడిగడ్డ 85, అన్నారం 66, సుందిల్ల 74. 3 బ్యారేజీల్లో 2-3 పియర్స్ కుంగిపోయినాయి. ఒక బ్లాక్ 7 రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. మరి 2 సంవత్సరాలు 7 నెలలు 31 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి, ఏం టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ అర్థమవుతలేదా?
పరీక్షలు టెస్ట్లే చేయలేను, ఇంకా అసలు డిజైన్ ఎక్కడిది, నువ్వు రిపేర్ ఎప్పుడు చేస్తావు? ఇన్ఫ్యాక్ట్ 31 నెలలు అయినా 3 సీజన్స్, 3 వర్కింగ్ సీజన్స్. జనరల్గా ఎప్పుడు నదిలో పనిచేయగలిగేది మనము జనవరి టు జూనే. నీకు 3 జనవరి టు జూన్లు దొరికినాయి ఇప్పటికీ. ఇక నీకు మిగిలింది ఒక్కటే, నీ గవర్నమెంట్ పోయే లోపు నీకు మిగిలింది ఒక్కటే సీజన్ మిగిలింది నీకు. ఇప్పటికి నువ్వు పరీక్షలే చేయలే, టెస్ట్లే చేయలే. నువ్వు టెస్ట్లు పూర్తి కావాలి, డిజైన్ కావాలి, దాన్ని పని చేయాలి. అంటే నీకు చేసే ఉద్దేశం లేదు అనేటువంటిది అలా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సో 1,00,000 కోట్లు కొట్టుడు పోయింది అనేది కూడా పిచ్చి వాదన. నీ మామగారు చెప్పిండ్రు, జరిగింది 87,000 కోట్లు. అందులో సిస్టమ్ 95% సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్. తర్వాత ఇంకో విషయం కూడా, ఈయన గారు నిన్న ఏమంటాడంటే, మేము చాలా ఎక్స్పర్ట్స్ని పెట్టినాం, ఆర్మీకి ఇంజనీర్లను తెచ్చినాం, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చినాం, నేషనల్ ఎక్స్పర్ట్స్ని తెచ్చినాం, అసలే పీక్ పడేస్తున్నాం మేము, మా అంత పని ఎవరు చేసిందే లేదు. మరి ఏం చేసినవే ఇప్పుడు 3 ఏళ్లలో? 3 సీజన్స్ కదా నీకు వచ్చింది. కనీసం 1,00,000 ఎకరాలకు నిలిచినావు. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా అని అడుగుతున్నా. అరే మేము 40 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. వేర్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వు ఆర్మీ ఇంజనీర్లు వచ్చి ఇంత పీక్ పడగొడితే ఇది ఎస్ఎల్బిసి కుప్పగూలిపోయి 8 శవాలు ఇంకా లోపలనే ఉన్నాయి. నువ్వు ఇంత పీక్ పడగొట్టింది ఏంటంటే ఎస్ఎల్బిసి కుప్పగూలింది, 8 శవాలు బయటకు కూడా తీయాలి ఇప్పటికి ఏడాదైనా. నువ్వు ఇంత వీక్ పడగొడితే మేము కట్టినటువంటి వట్టెం పంప్ హౌస్ పాలమూరు ప్రాజెక్టులో నీళ్ళలో మునిగిపోయింది. నువ్వు ఇంత వీక్ పడగొడితే సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, ఇప్పటి వరకు మరమ్మతు కూడా కాలేదు. నువ్వు ఇంత వీక్ పడగొడితే ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఇప్పటికి నువ్వు తట్టెడు మట్టెత్తలేదు. పెద్దవాగు ప్రాజెక్టు ఇదివరకు రిపేర్ కూడా చేయలేదు. మరి నీ ఆర్మీ ఇంజనీర్లు, నీ మేధావితనము, నువ్వు చేసిన గొప్పతనం ఏంది? పెద్దవాగు కొట్టుకపోతుంది, సుంకిశాల కూలిపోతుంది, ఎస్ఎల్బిసి కుప్పగూలుతుంది, వట్టెం మునిగిపోతుంది. ఇదేనా నువ్వు వడగొట్టింది? అరే మేము 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేవు 3 సీజన్లల్లో. నీకు మిగిలింది ఒకటే సీజన్, ఒకటే వర్కింగ్ సీజన్. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? ఈ ఎన్డిఎస్ఏ, నేను ఆయన గారు ఎన్డిఎస్ఏ మీద కూడా చాలా మాట్లాడే ప్రయత్నం చేశాను. నేను అంటున్నా, సరే ఈయన ఎన్డిఎస్ఏ 2022లో వచ్చింది, 2021 డిసెంబర్ 31 అంటే అది 2022 అన్నట్టు అని కూడా మాట్లాడి. ఓకే, 2022 నుంచి ఎన్డిఎస్ఏ వచ్చింది. నేను ఒక క్వశ్చన్ వేస్తే దాన్ని నేను ఆయన ప్రస్తావించాను. ఆ ఎన్డిఎస్ఏ వేరే ప్రాజెక్టులకు ఎందుకు పోతలేదు? ఈ కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ చేసుకుంటే తుది నివేదిక, రాజకీయంగా ఎట్లా చేస్తున్నారని మేము చెప్పినాం. ఆయన గారు అట్లేం లేదు, ఎన్డిఎస్ఏ చాలా గొప్పది, అసలు ఎన్డిఎస్ఏ ఇది అది అని మాట్లాడి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఎన్డిఎస్ఏ ఏర్పడ్డప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఆ స్టాండింగ్ కమిటీలో ఈయన మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డిఎస్ఏ అనేటువంటిది రాష్ట్రాల హక్కులు కాలరాయడమే, అసలు ఎన్డిఎస్ఏ ఏర్పాటు చేయడం తప్పిదనము, ఇది రాష్ట్ర హక్కుల్లో చొరబడమే, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, వ్రాతపూర్వకంగా ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డిఎస్ఏ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన గారికి ఎన్డిఎస్ఏ బైబిల్ అట, ఖురాన్ అట, భగవద్గీతనట. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎన్డిఎస్ఏ, సరే నువ్వు అన్న కూడా 2022లోనే వచ్చింది. 2022లో మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిన ఎన్డిఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్, వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేశారు. వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు పోలవరం కొట్టుకుపోయింది, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. డేట్లు కూడా చెప్తా. 2022లో ఎన్డిఎస్ఏ వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, స్కవరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రిస్టరేషన్ 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, స్లోప్ ఫెయిల్యూర్ ఆఫ్ స్పిల్లింగ్ ఛానల్, ఫెయిల్యూర్ ఆఫ్ స్పాయిల్ బ్యాంక్స్, ఇది 500 కోట్ల నష్టం జరిగింది, డీవాటరింగ్ ఛార్జెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ కాపర్ డ్యామ్స్ 500 కోట్ల డ్యామేజ్ నష్టం జరిగింది, డ్యామేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ గైడ్ బండ్ ఆన్ స్పిల్వే 350 కోట్ల నష్టం జరిగింది,
మొన్న లేటెస్ట్ 15 ఆగస్టు 2025 ఫెయిల్యూర్ ఆఫ్ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఇన్నిసార్లు కొట్టుకుపోయింది. వీడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? తెలంగాణలో మేడిగడ్డకు నష్టం జరిగితే 3 రోజులకు వచ్చింది ఎన్డీఎస్ఏ. ఇక్కడ 3 ఏళ్ళైనా పోతలేదు. 2022లో మీరు ఏర్పడ్డారు, ఇవాళ 2026, 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళైనా ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు వీడికి? మరి గమ్మత్ ఏంటంటే కట్టింది మీరే, ఎన్డీఎస్ఏను హెడ్ చేస్తున్నది మీరే. ఈ పోలవరం కట్టినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసిండు అంటే పోలవరంకు 2019 నుంచి 2022 డిసెంబర్, అంటే ఆల్మోస్ట్ 2023, 2019 నుంచి 2023 దాకా పోలవరంను కట్టించింది చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక ఆయన అతుల్ జైన్, ఈయన కూడా పోలవరం ప్రాజెక్టులో 2024 జూన్ దాకా పనిచేసిండు. ఈయన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిండు. నేను అడుగుతున్నా, మరి మీ రిపోర్ట్లు మీరే ఇచ్చుకోవాలి కదా. మరి పోలవరం కట్టింది మీరే, కూల్చింది మీరే, మీ హయాంలోనే కూలింది. మరి ఈడికి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అంటే రాజకీయం చేస్తున్నారు మీరు. ఇది ఇక్కడనేమో మీరు 7,000 కోట్ల నష్టం జరిగితే సైలెంట్గా మరమ్మతులు చేసుకుంటున్నారు, ఫటాఫట్ పని చేసుకుంటున్నారు, పోలవరాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కాళేశ్వరం లేని పండబెడుతున్నారు. మేడిగడ్డ మరమ్మతు చేయకుండా మీరు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ఇవాళ పగా ప్రతీకారం తీసుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మళ్ళీ మా ప్రశాంతన మళ్ళీ గుర్తు చేస్తున్నారు. 2022 జనవరి నుంచి ఎన్డీఎస్ఏ ఏర్పడ్డది కదా. 2022 జనవరి తర్వాత ఎన్డీఎస్ఏ ఏర్పడ్డ తర్వాత 6 సార్లు కూలింది పోలవరం. 6 సార్లు డ్యామ్ ఫెయిల్యూర్స్ అయినాయి. 6 సార్లు అయినా ఎన్డీఎస్ఏ పోలే. ఇప్పటికి 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ మర్రి చూస్తలేదు. ఇదే గోదావరి నది, అది ఇంకెక్కడో కాదు, మేడిగడ్డ కిందనే ఉంటుంది. ఇదే గోదావరి నది మీద కట్టిన పోలవరంకు మాత్రం పోదు. ఇది అఫీషియల్ రికార్డ్, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెప్పించింది, నథింగ్ సీక్రెట్. 7,000 కోట్ల నష్టం తీసుకుపోయినేమో జైలు వేయరట. ఆ 7,000 కోట్ల నష్టం నష్టం చేసినోడు వచ్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తాడు మేడిగడ్డ మీద 3 పిల్లర్లకు. సో ఫైనల్లీ మళ్ళీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే. రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రాష్ట్రంలో కరువు ఛాయలు కమ్ముకుంటా ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు, త్రాగునీటికి తీవ్రమైన ఇబ్బంది రాబోతుందని భారతదేశ ప్రభుత్వము, ప్రపంచవ్యాప్తంగా ఉండే శాస్త్రవేత్తలు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సో నువ్వు దయచేసి బేసిజాలు పక్కన పెట్టు. వేసిన విత్తనాలు మట్టిలోనే మాడిపోతున్నాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. పందాలకు పట్టింపులకు పోయి రైతుల పంటలు ఎండబెట్టకండి. దయచేసి మోటార్లు ఆన్ చేయండి, రైతులను కాపాడండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకేం క్రెడిట్ అవసరం లేదు. మాకు రైతులు సంతోషంగా ఉంటే చాలు. ఈ కరువు బారి నుంచి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడవాలి, ప్రజలకు త్రాగునీరు అందాలి, రైతుల పంట పొలాలు కాపాడాలి. ఇదే మా తపన, మా తాపత్రయం. మా మీద కక్షతోని గోదావరి నీళ్లను విడిచిపెట్టకండి, ఒడిసి పట్టండి. మీ ఈగోలు పక్కన పెట్టండి, ప్రతి చుక్కను ఒడిసి పట్టండి. రాష్ట్ర ప్రజలను కాపాడండి. లేదంటే మాత్రం రాష్ట్రంలో ఏర్పడేటువంటి కరువు వల్ల జరిగే పరిణామాలు, ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి చుక్కకు, ఆగిన ప్రతి గుండెకు, ప్రజల కష్టాలకు రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. జాగ్రత్త, ఖబర్దార్. థ్యాంక్ యూ. అనుమానాలుంటే తమ్మిడిహట్టి టు సుందిల్లో నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు? నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టింది. ఇట్స్ నాట్ మై ప్రెస్ మీట్.
ఆ రోజేమో సుందిల్లో పనికి వస్తుంది, ఇవాళ మేము ప్రశ్నిస్తే నీళ్ళు ఎత్తుమంటే పని చేయదంటవా? నంబర్ 1. నంబర్ 2, నీ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఇంజనీర్లే నీకు లేఖ రాసింది కదా ఎత్తుదామని. నంబర్ 3, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్ళు ఎత్తండి అని చెప్పినారు కదా. థ్యాంక్ యూ. ఈటల రాజేందర్ గారిని నేను కలవక మాట్లాడక చాలా సంవత్సరాలు నెలలు అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే తను ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐ మీన్ ఏ డిఫరెంట్ పార్టీ. ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్టర్ను, మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్పోళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు, నువ్వు వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ నేను చెప్పి ఈ చిల్లరగాడికి సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ లేనోడికి, ఎవడన్నా క్యారెక్టర్ ఉన్నోడు ప్రశ్నించిన, వ్యక్తిత్వం ఉన్నోడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పినా దానికి అర్థం ఉంది. వ్యక్తిత్వం లేనోడు, విలువలు లేనోడు, నిజాయితీ లేనోడు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడానికి నేను సమాధానం చెప్పాలా? నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు 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 ఈ నిపుణులే గొప్పగా చెప్పి నువ్వు మేడిగడ్డ వద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు, వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమైన వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? అంటే నీకు నచ్చితే ఒక మాట, నీకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు నిపుణులు, నీకు ఉన్నట్టు చెప్తేనేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు అంటావా నువ్వు? సో ఇప్పుడు అన్నారం సుందిలో స్టోర్ చేసినా కానీ 5 TMC స్టోర్ చేసినా కానీ మీ లెక్క ప్రకారం 1,11,000 క్యూసెక్స్. అయితే ఈ 1,11,000 క్యూసెక్స్ తో మనము 50 lakh acres, మనకు ఉన్నది 45-50 ఫ్లడ్ డేస్ ఇయర్. మనము ఇది లిఫ్ట్ చేసినా కానీ కన్యాకుమారి నుంచి 50 lakh acres కి ఇవ్వగలుగుతామా? వైసాబ్ ఎంత రాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంటుకు, సింగరేణి థర్మల్కు, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్కు నీళ్ళు లేవు, కరెంటు ఆగిపోతుంది. హైదరాబాద్ మంచినీళ్ళు ఆగిపోతాయి, రామగుండం మంచిర్యాల జిల్లాలకు మంచినీళ్ళు పోతాయి. ముందు వీటిని కాపాడుకుంటూ ఎంత ఎత్తగలిగితే ఈ కరువు పరిస్థితుల్లో అంత ఎత్తు ఉన్నదాన్ని కాపాడు. అసలు బేసికల్ నువ్వు వదిలిపెట్టే కదా వాడిని పట్టిసీమ నడుస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ లిఫ్ట్, యూ లిఫ్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. డెఫినెట్గా మొన్న మా కేటీఆర్ గారు పోయింది కదా, అసలు ఇష్యూ బయటకు వచ్చిందే బీఆర్ఎస్ నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో. మా ఎమ్మెల్యేలు, రైతులు, ప్రజలు అక్కడికి పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపి, రైతులు పోయి చూస్తే వాళ్ళ కళ్ళకు నీళ్లు కనబడితే నీ ప్రభుత్వం బదనాం అవుతుందని రైతుల్ని పోనీయకుండా ఆపే ప్రయత్నం చేసినావు కదా. డెఫినెట్గా మా పోరాటం చివరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పక్షాన, ఈ రాష్ట్రం ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తాం. సరే, ఈ రేవంత్ రెడ్డి ఇక అది నేను చెప్పమంటే చెప్తే నీ అల్లుడే ఆంధ్రోడు. మరి ఇక నేను చిల్లర అయిపోతుంది. ఆయనకు నాకు ఏం తేడా పడైతే చిల్లరగా నేను ఏం మాట్లాడాలని మాట్లాడతలేను. కానీ ఇక అట్లా మాట్లాడితే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నావు అని చెప్పిండు. 50 లక్షల రూపాయలతో అడ్డంగా పట్టవలు దొరికిన దొంగవు నువ్వు. ఇక నీ కథ చెప్పాలంటే చాలా ఉన్నది. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 12% బిల్లులు ఎవరు తీసుకుంటున్నారో ఆ 12%లో రేవంత్ వాటా ఎంత, బట్టి వాటా ఎంత, ఎవరి వాటా ఎంత, దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్.
ఇవాళ ఏ బిల్డింగ్కు పర్మిషన్ రావాలన్నా హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కి ఎంతనో ఈ రాష్ట్రంలో ఏ బిల్డర్ని అడిగినా చెప్తాడు. ఇవాళ రెవెన్యూలో